కొరత లేకుండా కనెక్టివిటీ విషయంలో అది ఎయిర్పోర్ట్ల విషయం కావచ్చు, పోర్టుల విషయం కావచ్చు, రైల్ కనెక్టివిటీ విషయంలో కావచ్చు, నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, ఇంటర్నెట్ టు టెలి నెట్వర్క్ విషయంలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున నిధుల కొరత లేకుండా ఖర్చు పెడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా వేగవంతంగా ఈ యొక్క రంగాలను అభివృద్ధి చేసే దిశలో ముందుకెళ్తా ఉంది. (2014) మన తెలంగాణ రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంటే ఈరోజు సుమారు 5200 కిలోమీటర్ల జాతీయ రహదారి పెరగడం జరిగింది. అనేక కొత్త ప్రాజెక్టులు ప్లానింగ్లో ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా 1,26,485 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల మీద ఖర్చు పెడతా ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఫ్లైఓవర్స్ కానీ, ఎక్స్ప్రెస్ వేలు కానీ, రింగ్ రోడ్లు కానీ, ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా వేగవంతంగా జాతీయ రహదారుల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతున్నాం. అవసరమైనటువంటి అన్ని ప్రాంతాలలో కావలసినటువంటి కొత్త రోడ్లకు ట్రాఫిక్ ఉండి రోడ్డు లేదు అనేటువంటి ప్రయత్నం కారణం ఎక్కడ కూడా జరగకూడదనే దృశ్యంతో ట్రాఫిక్ ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలతో ఈరోజు రోడ్డు కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కీలకమైనటువంటి ఎకనామిక్ కారిడార్స్ కానీ, లేక టూరిజం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేటువంటి ప్రాంతాలు కానీ, పెట్టుబడులు రావడానికి అవసరమైనటువంటి అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం కానీ ఈరోజు కేంద్రంలో చాలా పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్తా ఉన్నాం. అందులో మన హైదరాబాద్ నగరం కూడా ఈరోజు దేశ అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్ నగరము కావలసినటువంటి అన్ని రకాల కనెక్టివిటీ, ఈరోజు రోడ్డు కనెక్టివిటీ తీసుకుంటే బాంబే రోడ్డు కావచ్చు, నాగపూర్ రోడ్డు కావచ్చు, వరంగల్ ద్వారా భూపాలపల్లి రోడ్డు కావచ్చు, విజయవాడ ద్వారా చెన్నై రోడ్డు కానీ, కర్నూలు ద్వారా బెంగళూరు రోడ్డు కానీ, ఈ రకంగా ఏ జాతీయ రహదారి తీసుకున్నా చాలా పక్కా రోడ్డుతో అద్భుతమైనటువంటి సౌకర్యాలతో జాతీయ రహదారులు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని జిల్లాలకు వెళ్తే డెవలప్మెంట్ అంటే నేషనల్ హైవేస్ అనే విధంగా ఈరోజు ఈ యొక్క జాతీయ రహదారులు
అభివృద్ధికి ప్రతీకగా ప్రతిబింబిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు మనకందరికీ తెలుసు, హైదరాబాద్ శ్రీశైలం మధ్యలో ప్రయాణ సౌకర్యాన్ని సమయాన్ని తగ్గించేటువంటి విధంగా మన్ననూరు నుంచి తెలంగాణ ఏపీ బార్డర్ వరకు కూడా 4 lanes ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పైన కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ మధ్య జాతీయ రహదారి ఇది 65 ఉందో నేషనల్ హైవే, దాన్ని 6 laneగా చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అనేక రోడ్డు ప్రాజెక్టులు ఇంకా భూసేకరణ పూర్తి కాని కారణంగా అక్కడక్కడ నత్తనడక నడుస్తూ ఉన్నాయి. కొన్ని ప్రారంభం కావాల్సింది, ప్రారంభమైనవి కూడా చాలా వేగవంతంగా జరగడం లేదు. ఈ విషయంలో నేను స్వయంగా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వివరాలన్నీ కూడా ఉత్తరం ద్వారా వారికి తెలియజేశాను. ఈ యొక్క జాతీయ రహదారులకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత తొందరగా ఈ జాతీయ రహదారుల నిర్మాణం పూర్తవుతాయని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు మన మంచిర్యాల నుంచి విజయవాడ వరకు వెళ్ళేటువంటిది కావచ్చు, హైదరాబాద్